హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శిరీష్ వ్లాగుల కిచెన్. ఈరోజు మీకు ఒక చిట్కా చెప్పబోతున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్ పెడుతూ ఉంటాం కదండి. ఆ లంచ్ బాక్స్ పెట్టినప్పుడు వాళ్ళు తిన్న తర్వాత మనం క్లీన్ చేసిన తర్వాత కూడా స్మెల్ వస్తూ ఉంటున్నాయి బాక్సులు. అలాంటప్పుడు ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ చిట్కా మీకోసం చెప్తున్నానండి. మీ అందరికీ నచ్చుతుంది అనుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత అండి ఇలా బాక్స్ని పెట్టుకుంటాం కదా, ఆరబెట్టుకున్న తర్వాత ఒక నిమ్మకాయ తీసుకోండి. ఒక నిమ్మకాయ మనం వాడేసిన చెక్కైనా పర్వాలేదు. అలా నిమ్మకాయ తీసిన తర్వాత ఆ నిమ్మకాయని కట్ చేసుకుని ఈ బాక్స్ అంతా అప్లై చేద్దామండి. ఇలా అప్లై చేయడం వల్ల బ్యాడ్ స్మెల్ అంతా పోతుందండి. మనం ఒక్కొక్కసారి ఎన్వి కానీ అది పెడుతూ ఉంటాం కదండి, ఎగ్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ పెట్టినప్పుడు అలా స్మెల్ వస్తూ ఉన్నప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల చాలా మంచిదండి. ఇలా నిమ్మకాయని మొత్తం అంతా బాక్స్ అంతా అప్లై చేసి క్లీన్ చేయండి. క్లీన్ చేసిన తర్వాత శుభ్రంగా ఒక్కసారి కడిగేయండి. కడిగేయడం వల్ల స్మెల్ పోతుంది. అలాగే ఏమైనా లోపల క్రిములు అవి ఉన్నా కూడా చనిపోతాయండి. ఫ్రెష్గా ఉంటాయండి బాక్సులు. ప్రతిరోజు చేయకపోయినా కనీసం మనం ఎప్పుడైనా ఎన్వి పెట్టినప్పుడు, బిర్యానీ అటువంటివి పెట్టినప్పుడు, చికెన్ బిర్యానీ అవి పెట్టినప్పుడు కానీ ఇలా చేయండి. దీనివల్ల మంచి లాభం ఉంటుంది. మా చిట్కా నచ్చితే కనుక మీ కామెంట్స్ పెట్టండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.